నీవు మహాదేవుడు గాను ఆకాశ మహాకాశములు పట్టజాలంత గొప్ప దేవుడు గాను ఉన్నందుకై మీకు స్తోత్రాలు. మా కొరకై సిలువలో ప్రాణం పెట్టి మీ అమూల్యమైన రక్తము ద్వారా మమ్మల్ని కొనుక్కున్నందుకై మీకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన పాప క్షమాపణను బట్టి, విమోచనమును బట్టి, నీతిని బట్టి, పరలోక రాజ్య ప్రవేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మట్టివారము ఆవిరిని పోలిన వారము, గాలి పొడుగును పోలిన వారము అయినప్పటికీ మా పట్ల మీరు కలిగి ఉన్న శాశ్వత ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. మరొకసారి మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలోకి ఆదికాండము 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 14-15 వచ్చినప్పుడు చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ఇద్దరు కూడా సర్పము ద్వారా మోసపరచబడి దేవుడు నిషేధించినటువంటి వృక్ష ఫలాన్ని తిని దేవుని పట్ల అవిధేయులుగా మారారు. అవిధేయులుగా మారిన తర్వాత దేవుడు అక్కడే ఒక కోర్టును ఏర్పాటు చేశాడు. ఆ కోర్టులో దేవుడు జడ్జిగా ఉంటూ ముద్దాయిలను ముందుకు పిలుస్తూ ఒక్కొక్కరిని విచారించాడు. ఆదాముతో అన్నాడు, నేను తినవద్దని చెప్పిన వృక్ష ఫలాలు నీవు తిన్నావా అని అంటే ఆదాము అన్నాడు, నీవు నాకు ఇచ్చిన స్త్రీ ఆ వృక్ష ఫలాల్లో కొన్ని తిని నాకు ఇస్తే నేను తిన్నాను అన్నాడు. అప్పుడు దేవుడు ఆదామును ప్రక్కన పెట్టి హవ్వను పిలిచి హవ్వతో అన్నాడు, నీవు చేసినది ఏమిటి అని అడిగితే హవ్వ అనేది సర్పం నన్ను మోసపుచ్చటం వల్ల నేను తిన్నాను అని. పిమ్మట దేవుడు స్త్రీని కూడా ప్రక్కన పెట్టాడు. ప్రక్కన పెట్టిన తర్వాత సర్పంతో మాట్లాడాడు. సర్పంతో మాట్లాడేటప్పుడు అక్కడ ఆప్షన్ అనేటువంటి దేవుడు ఇవ్వలేదు. నువ్వెందుకు ఈ పని చేశావు అని కానీ, నువ్వెందుకు ఆ రీతిగా మోసం చేశావు అని కానీ, నువ్వు నిజంగా ఆ వృక్ష ఫలాలను ప్రేరేపించావా అని కానీ దేవుడు సర్పంతో క్వశ్చన్ మార్క్స్ వేయలేదు. డైరెక్ట్గానే దేవుడు సర్పానికి తీర్పునిచ్చాడు. ఆ తీర్పునిచ్చినటువంటి విషయాలే ఈ 14-15 వచనాలు. ఈ రెండింటిని మనం గమనించినప్పుడు ఇందులో చాలా గూఢమైనటువంటి భావాలు అనేవి దాగి ఉన్నాయి. సర్పంతో దేవుడు మాట్లాడాడు. సర్పంతో దేవుడు 2 విషయాలు మాట్లాడాడు. దేవుడు సర్పాన్ని పై రూపాన్ని, సర్పం లోపల ఉన్న సాతాన్ని చూడగలిగాడు. God spoke to serpent as well as the devil in it. సర్పంతో, సర్పములో ఉన్నటువంటి సాతానుతో దేవుడు మాట్లాడాడు. ఈ 15వ వచనం అనేది బైబిల్లో లేకపోతే మనకి సాతాను సర్పంలో ఉన్నాడు అన్న సంగతి తెలిసేది కాదు. ఈ 15వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. ప్రియులారా, ఆదాము హవ్వ సర్పాన్ని చూడగలిగారు కానీ సర్పంలో ఉన్నటువంటి సాతాన్ని చూడలేకపోయారు. ఆదాము హవ్వకు సర్పమే తెలుసు, సర్పం ఏం మాట్లాడిందో తెలుసు, కానీ సర్పంలో నుండి సాతానుడు మాట్లాడుతున్నాడు అన్న విషయాలు వారిరువురికి తెలియదు. ప్రియారు,
అయితే దేవుడు సర్పంతోనూ సర్పానికి సాధనంగా ఉన్నటువంటి లేక సర్పంలో ఉన్నటువంటి సాతానుతో కూడా మాట్లాడాడు. ఈ 15వ వచనం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే ఆ 15వ వచనంలో యేసు ప్రభువుని గురించి దేవుడు స్పష్టంగా చెప్పాడు. బైబిల్లో యేసు ప్రభు యొక్క శిలువ మరణానికి సంబంధించిన మొట్టమొదటి ప్రవచనము ఈ 15వ వచనం ప్రియులారా. ఈ 15వ వచనంలోనే అద్భుతమైనటువంటి సువార్త సందేశం అనేది దాగి ఉంది. యేసు ప్రభువుని గురించి దేవుడు ఈ 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పిన ప్రవచనం దాదాపు 4000 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది. ఇక్కడ ఈ 15వ వచనంలో ఏమని చూస్తాము అంటే, అది అన్న దగ్గర ఫుట్ నోట్స్ ఏమని రాశారు? ఆయన అని రాశారు. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని అన్న దగ్గర ఆయన అని పెట్టుకోవాలి. ఆయనను మడిమ మీద కొట్టును. ఇది శిలువ మరణానికి సంబంధించిన ప్రవచన భాగం ప్రియారా. వాస్తవానికి శిలువ పద్ధతి అనేది రోమన్స్ పెట్టారు. అంతకుముందు ఆ పద్ధతి అనేటువంటిది లేదు. అంటే దేవుడు ఎంత జ్ఞానవంతుడో చూడండి, దేవుడు ఎంత దూరదృష్టి గలవాడో అన్న విషయాలు మనం గుర్తించుకోవచ్చు. ఎప్పుడో రాబోయే రోమా సామ్రాజ్యంలో మరి యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వబోయేటువంటి ఆ శిక్షణ గురించి దేవుడు ముందుగానే ప్రవచించాడు ప్రియులారా. దేవుని ప్రవచనాలన్నీ కూడా ఉన్నవి ఉన్నట్టుగానే నెరవేరుతూ ఉన్నాయి, నెరవేరబోతూ ఉన్నాయి. సరే, ఈ ఏదైనా తోటలోనే దేవుని యొక్క తీర్పులు అనేవి ప్రారంభమైనాయి. దేవుని వాక్యంలోని మనం వెళ్దాం. 14వ వచనం ఒకసారి పరిశీలిద్దాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై కడుపుతో రాకుచు బ్రతుకు దినములన్నీ మన్ను తిందుము. మానవుడు చేసినటువంటి పాపాన్ని బట్టి మరి సర్పము సైతము శపించబడింది. ప్రియులారా, సర్పము గురించి మనం ఆలోచన చేసినప్పుడు నీవు పొట్టతో ప్రాగుతూ లేక కడుపుతో ప్రాగుతూ అని దేవుడు చెప్పకముందు సర్పానికి కాళ్ళు ఉండేవి అని బైబిల్ స్కాలర్స్ చెప్తారు. సర్పము కాళ్ళతో నడిచేటువంటి ఒక తెలివి కలిగినటువంటి జంతువు. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుడైన యెహోవా చేసిన భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అంటే జంతువుల్లో ఒక జాతికి సంబంధించింది సర్పం. సహజంగా మనం జంతువులు అనగానే మనకి ఏం గుర్తొస్తాయి? జంతువులు అనగానే వైల్డ్ యానిమల్స్కి వెళ్తే పులి అని, సింహం అని, ఎలుగుబంటి అని ఇలా జ్ఞాపకం చేసుకుంటాం. కానీ సర్పమును గురించి ఎప్పుడు కూడా మనం జంతువు అని అనం. అదేదో ఒక పురుగు వచ్చింది అని అంటాం. కానీ వాస్తవానికి జంతువుల్లో ఏదో యుక్తి గలదై ఉండేను. యుక్తి అంటే అదేదో నెగిటివ్ సెన్స్లో వాడబడినటువంటి పదం కాదు ప్రియులారా. యుక్తి వేరు, కుయుక్తి వేరు. ఇక్కడ ఏమని రాశారు? యుక్తి. యుక్తి అంటే ఆ సర్పము అనుకున్నటువంటి ఇంటెలిజెన్స్. ఆ సర్పము ఎంతో తెలివిగలదైనటువంటి జంతువు ప్రియులారా. భూజంతువులన్నింటిలోకెల్లా సర్పానికి దేవుడు అటువంటి గొప్ప ఖ్యాతిని ఇచ్చాడు. అయితే అదే సర్పాన్ని సైతానుడు వాడుకోవడం వల్ల దాని యొక్క స్టేటస్ అనేది ఏమైపోయింది, స్థితి ఏమైపోయింది అంటే దిగజారిపోయినటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోయింది. సేమ్ ఇదే పిక్చర్ని మనం ఎస్కేల్ గ్రంథం 28వ అధ్యాయంలో కూడా చూస్తాం, చూడక్కర్లేదు. కానీ దేవుడు సాతానుకి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ప్రారంభంలో అనుగ్రహించాడు. సాతాను మరి గెరువు జాతికి సంబంధించినటువంటి ఒక మంచి దేవదూత,
యథార్థవంతంగా జీవిస్తున్నటువంటి వాడు, దేవుని చేత చక్కటి సౌందర్యాన్ని కలిగినటువంటి వాడు. దేవుడు సాతాను ఒక గొప్ప ఆధిక్యతలోనికి తీసుకుని వెళ్ళాడు. అయితే సాతానుడు దేవునిపై విరోధంగా తిరుగుబాటు చేయటం వల్ల అట్టడిగిపోయినటువంటి స్థితిలోనికి పడదోయబడ్డాడు పిల్లలు. అదే పని ఇప్పుడు ఈ సర్పం విషయంలో కూడా జరిగింది. వాస్తవానికి సర్పముకు ఇక్కడ ఏమని చెబుతున్నావు, నీవు బ్రతుకు దినములన్నీ పొట్టతో కావచ్చు మన్ను తిందువు అన్నాడు. అంటే అంతకుముందు మరి సర్పానికి దేవుడు మన్నును ఆహారంగా ఏర్పాటు చేయలేదు. మన్నును ఆహారంగా ఏర్పాటు చేయలేదు. మరి దేన్ని ఏర్పాటు చేశాడు? చూడండి, మొదటి అధ్యాయం 29-30 వచనాలు చదువుకుందాం. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగును. అది దేవుని యొక్క ఏర్పాటు పిల్లలు. పచ్చని చెట్లన్నీ కూడా భూజంతువులకు, పక్షులకు, నేలను ప్రాకు, పురుగులన్నిటికీ కూడా అదే ఆహారంగా దేవుడు ఇచ్చాడు. అయితే ఇప్పుడు సర్పం గతి ఏమైంది? మన్ను తింటా ఉంది పిల్లలు. అంటే సర్పము సాతాను చేతిలో ఎప్పుడైతే వాడబడిందో అప్పటి నుండి సర్పానికి అధోగతి పట్టినట్టుగా మారింది. నిజంగా ఈ ప్యాసేజ్ మనం గమనించినప్పుడు ఈ కర్స్ అంటే శాపము, సర్పానికి వచ్చినటువంటి ఆ శాపం అనేది బ్రతుకు దినములన్నీ కూడా అని చూస్తా ఉన్నాం. అక్కడ రాస్తున్నారు ఆ విధంగా, నీవు బ్రతుకు దినములన్నీ మన్నే తింటావు. మామూలుగా యేసు ప్రభు 1000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించబోతున్నాడు పిల్లలు. ఈ 1000 సంవత్సరాలు భూమిని పరిపాలించేటువంటి సమయంలో కూడా ఈ భూమి మీద జంతువులు ఉంటాయి, భూమి మీద సర్పాలు ఉంటాయి. అప్పుడు కూడా ఈ సర్పానికి మన్నే ఆహారంగా ఇవ్వబడింది. చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. 65:25. ఇది ఎప్పుడు అంటే యేసు ప్రభు 1000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించేటువంటి సమయంలో జరిగేటువంటి ఘటనలు. సర్పమునకు మన్ను ఆహారమగును. అంటే 1000 సంవత్సరాల పరిపాలనలో సహితము సర్పానికి ఆహారం ఏంటి? మన్ను. ఈ సర్పానికి అధోగతి పట్టేదానికి కారణం ఒక రకంగా మానవుని యొక్క పాపం కూడా ఉంది ప్రియులారా. చూడండి, లోకంలో ఉన్నటువంటి పశువులను గురించి, జంతువులను గురించి, పక్షులను గురించి మనం ఆలోచన చేస్తే అవి కూడా మానవుని యొక్క పాపమును బట్టి ఎంతో సమసిపోయేటువంటివిగా ఉన్నాయి, క్షీణించిపోయేటువంటివిగా ఉన్నాయి. చూడండి, ఒకసారి ఆ వాక్య భాగం కూడా చదువుదాం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలోనే గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను. అతడు దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను, పక్షులను సమసిపోవచున్నవి. జంతువులు, పక్షులు మనుషుల యొక్క చెడుతనాన్ని బట్టి దేశంలో సమసిపోయే స్థితిలో ఉన్నాయి పిల్లలు. సరే, ఇప్పుడు 15వ వచనానికి వెళ్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం పిల్లలు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టును. ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు సర్పంతో కాదు, సర్పంలో ఉన్న సాతానుతో మాట్లాడుతున్నాడు పిల్లలు.
దేవుడు ఎంత జ్ఞానవంతుడో చూడండి. ఫస్ట్ చెప్పినటువంటి వచనము సర్పంతో చెప్పాడు, అది ఫిజికల్ సెన్స్ అంటే భౌతిక విధానంలో చెప్పిన మాటలు. ఇప్పుడు ఆత్మీయ విధానంలో దేవుడు సర్పంతో మాట్లాడుతూ ఉన్నాడు. సర్పంలో అంటే సర్పంలో దాగి ఉన్నటువంటి సాతానుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇందులోనే గొప్ప సువార్త సత్యం దాగి ఉంది ప్రియులారా. ఈ వచనమే యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి, మరణమును గురించి, పునరుద్ధానమును గురించి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా చెప్పబడినటువంటి ప్రవచనం. ఈరోజు మనం శిలువ ధ్యానాల దినాల్లో ఉన్నాం. అయితే శిలువ ధ్యానానికి ప్రాముఖ్యమైనటువంటి మూలవాక్యము ఈ 3వ అధ్యాయం 15వ వచనం. సరే, ఈ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఈ వచనం విషయంలో రకరకాల అభిప్రాయాలు అనేటువంటివి ఉన్నాయి. సాధ్యమైనంత వరకు కొన్ని మనము ధ్యానం చేద్దాం. 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. జాగ్రత్తగా వింటే తప్ప ఈ సందేశం మనకు అర్థం కాదు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ పెట్టి వాక్యాన్ని వినాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రభు ఏమంటున్నాడు అంటే, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. నీకును అంటే ఎవరికి? సాతానికి ప్రియులారా, సర్పానికి కాదు, సాతానికి. సాతానికి, స్త్రీకి, సాతాను యొక్క సంతానమునకు, స్త్రీ యొక్క సంతానమునకు. మొట్టమొదటిగా ఇక్కడ నీకును స్త్రీకిని అంటున్నాడు ప్రియులారా. మరి స్త్రీ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ లోకంలో ఉన్న మానవులందరినీ కూడా ఆ వచనం జ్ఞాపకం చేస్తుంది. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ఇక్కడ మొదటిగా హవ్వను గురించి చూద్దాం ప్రియులారా. స్త్రీ అని చెప్పబడిన సందర్భంలో హవ్వను గురించి మొదటిగా మనం ఆలోచన చేద్దాం. స్త్రీ అనే పదాన్ని వివిధ రకాలుగా బైబిల్లో ఉపయోగించారు. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ హవ్వను గురించి ఆలోచన చేసినప్పుడు ఈ లోకంలో ఉన్న కోట్ల కొలది ప్రజలు అందరికి కూడా హవ్వ ఎవరట? తల్లి ప్రియులారా. అంటే హవ్వలో నుండి వచ్చినటువంటి సమస్త మానవాళికి సైతానికి విరోధం అనేది ఉంది. అది మొదటిగా గ్రహించాలి. లోకంలో ఉన్న మనుషులందరికీ సాతానుడు శత్రువే. లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా త్రోవ తప్పించిన సాతానుడు మానవ జాతికి శత్రువు ప్రియులారా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఎదట ఆది సర్పము. ఇక్కడ సాతానికి ఇవ్వబడిన బిరుదు అంటే ఆది సర్పము. ఆది కాలంలో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆది సర్పము. సర్వలోకమును ఏం చేశాడు? మోసపుచ్చాడు ప్రియులారా. లోకంలో ఉన్న మానవ జాతిని అంతటిని సాతానుడు మోసం చేశాడు. హవ్వ అనింది దేవునితో ఏమనింది? సర్పము నన్ను మోసపుచ్చినందువల్ల నేను తిన్నాను. నాట్ ఓన్లీ ఈవ్ డిసీవ్డ్ బై ద డెవిల్, బట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డిసీవ్డ్ బై డెవిల్. ఇలా కేవలం హవ్వ మాత్రమే అపవాది చేత మోసపరచబడలేదు, కానీ లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా సాతానుడు ఏం చేశాడు? మోసం చేశాడు. కాబట్టి సాతానుడు ప్రపంచానికి శత్రువు ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం.
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది, చాలా, మీ విరోధి అయిన అపవాది. ఇది ఎవరికి చెప్పబడినటువంటి మాటలు అంటే సంఘానికి చెప్పినటువంటి మాటలు, ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి చెప్పినటువంటి మాటలు. ప్రియులారా, ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి సైతము అపవాది విరోధిగా ఉన్నాడు. ఎవరెవరిని మృంగేద్దామా అని కాసుకొని గర్జించి సింహం వలె తిరుగుతా ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. లోకమంతా కూడా ఎవరి యందు ఉంది? దుష్టుని యందు ఉంది. ఫుట్నోట్స్ ఏమని రాశారు? దుష్టుని యందు పడి ఉన్నది, దుష్టుని యందు పడి ఉన్నది. లోకమంతా కూడా దుష్టుని యందు పడి ఉంది. లోకమంతటిని అపవాది మోసపరిచి ఉన్నాడు. కనుక ఆ విధానంలో కూడా ఇది వర్తిస్తుంది. పిల్లలు, మళ్ళీ మనం వాక్యంలోకి వెళ్దాం. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, అంటే వివిధ రకాల భాగాల్లో దీన్ని మనం ధ్యానం చేయొచ్చు, పిల్లలు జ్ఞాపకం చేసుకోవచ్చు. నీ సంతానము ఆమె సంతానము అంటే, నీ సంతానం అంటే సాతానుకు సంబంధించినటువంటి ఏజెంట్స్, సాతానుకు సంబంధించినటువంటి ప్రతినిధులు, సాతానుకు సంబంధించినటువంటి వారు నాటికి నేటికి కూడా ఉన్నారు. పిల్లలు, ఆమె సంతానం అంటే దేవుని సంతానం, దేవునికి సంబంధించినటువంటి వారు, దేవుని బిడ్డలు నాటికి నేటికి కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. ఇక్కడ కయీను హేబేలు గురించి చదువుతా ఉన్నాం. పిల్లలు, ప్రపంచంలో మొట్టమొదటి మర్డర్ లేక నరహత్య జరిగింది ఎక్కడ అంటే ఆ కయీను హేబేలు ఉన్న ప్రాంతంలోనే. దట్ డే ఓన్లీ పాపులేషన్ వాజ్ 4 members. ఆ రోజు ప్రపంచ జనాభా 4 ప్రియులారా. కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపేశాడు. కయీను సైతాను సంబంధిగాను, హేబేలు దేవుని సంబంధిగాను ఉన్నాడు. ప్రియులారా, అది మనకి ఎలా అర్థం అవుతుంది అంటే, ఇక్కడ మనకు కనపడుతుంది. అది మనకు అర్థం కావాలంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:12. మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి. చూడండి ప్రియ, అక్కడ మనకు బైబిల్లో లేదు. ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను దుష్టుని సంబంధి అనేది లేదు. దుష్టుడు అంటే ఎవరు? అపవాది. ప్రియారా, మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. దుష్టుని సంబంధి అయి అంటే కయీను సైతాను యొక్క అనుచరుడిగా ఉన్నాడు. కయీను సైతాను యొక్క అనుచరుడిగా ఉండి తన తమ్ముడైనటువంటి హేబేలును చంపేశాడు. చాలా, ఇతని క్రియలు ఎలా ఉన్నాయి? చక్కగా ఉన్నాయి. అతని క్రియలు ఎలా ఉన్నాయి? నీతిగా ఉన్నాయి. ప్రియ, నాటికి నేటికి సైతాను యొక్క అనుచరులకు దేవుని యొక్క అనుచరులకు మధ్య హోరాహోరీ యుద్ధం, హోరాహోరీ పోరాటం, సంఘర్షణలు. కయీను తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. దుష్టుని సంబంధులుగా మారేటువంటి వారందరిలో ఆ దుష్టత్వం అనేటువంటిది చోటు చేసుకుంటుంది. ఈరోజు ప్రపంచంలో మనం గమనిస్తే
ఎన్నో దొంగతనాలు, ఎన్నో మోసాలు, ఎన్నో హత్యలు, ఎన్నో నరహత్యలు, ఎన్నో ఆత్మహత్యలు, ఎంతో త్రాగుడు, ఎంతో భయంకరమైనటువంటి దుర్వ్యసనాలకు పిల్లలు, పెద్దలు, వృద్ధులు బానిసలైపోవడం, ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. వీటన్నిటి వెనుక దుష్టుని యొక్క క్రియ అనేటువంటిది లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇంకా సాతాను యొక్క అనుచరులకు, దేవుని యొక్క అనుచరులకు, లేక సైతాను సంబంధులకు, దేవుని యొక్క సంబంధులకు మధ్య ఎంతో వైరం అనేటువంటిది ఇప్పటికీ ఉంది. మెనీ పీపుల్ ఆర్ బికమింగ్ ఏజెంట్స్ ఆఫ్ డెవిల్ టు వర్క్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్. సైతాను పక్షమందు ప్రజల మధ్యలో దేవునికి విరోధంగా జీవింపచేసేటువంటి పనిలో ఎంతోమంది సైతాను వర్కర్స్ ఉన్నారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. అతన్ని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా. చూసారా టైటిల్స్ ఎలా ఉన్నాయో ఇలా? సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా. ఎవరిని పిలుస్తున్నారు ఈ మాటలు? ఇక్కడ ఎవరిని పిలుస్తున్నారు ఆ విధంగా? పౌలు పైకి వచ్చిన చదవండి. ఎలుమ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని చాలా యత్నము అంటే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అధిపతి ఏదో సౌలు బర్నబా చెప్తున్న మాటలు విని దేవుని యందు విశ్వాసం ఉంచే విధంగా ఉంటే, ఎలుము అనేటువంటి గారడి వాడు ఏం చేస్తున్నాడు? అతన్ని విశ్వాసంలో నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా ఎంతో మంది దేవుని వాక్యాన్ని విని విశ్వసిస్తూ ఉంటే వారికి వ్యతిరేకంగా సైతాను సంబంధంగా మనుషులు నిలిచి వారిని చెడగొట్టేటువంటి వారిగా, వారిని దేవుని సన్నిధికి రానియకుండా చేసేవారిగా, వారు దేవుని వాక్యాన్ని విననీయకుండా, వారు దేవుని మీద విశ్వాసం ఉంచనీయకుండా చేసేటువంటి సైతాను అనుచరులు చాలా మంది ఉన్నారు. పిల్లలు కట్టినటువంటి చర్చెస్ని పడగొట్టడం, కొత్త చర్చలను కట్టలేకుండా చేయడం, ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులను హింసించడం, సేవకులను చంపడం, సేవకులను హింసించడం, బైబిల్స్ తగలబెట్టడం, బైబిల్కి సంబంధించినటువంటి సాహిత్యాన్ని నాశనం చేయడం, ఇలా ఎంతోమంది ఎలుమలాగా ప్రజలు దేవుని మీద విశ్వాసం ఉంచకుండా అడ్డుపడేటువంటి వాళ్ళుగా ఉన్నారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 44-45 వచనాలు. ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చింది. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పింది. మత్సరంతో నిండుతా ఉన్నారు యూదులు. ఏంటి ఇంతమంది జనసమూహం వచ్చేసరి పట్టణం అంతా కూడా కదిలిచ్చింది. ఈ పౌలు చెప్పేటువంటి మాటలు విని యేసుక్రీస్తునందు వీళ్ళు విశ్వాసం ఉంచుతున్నారు అని ఒక విధమైన మత్సరం వచ్చేసింది. మత్సరం వచ్చేసి పౌలు చెప్పేటువంటి మాటలకు ఏం చేస్తున్నారు? అడ్డం చెప్తా ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, అడ్డుపడేటువంటి వారు ఉన్నారు. అది ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది పిల్లలు. ఎందుకు అంటే సాతాను యొక్క అనుచరులు లోకంలో ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు.
సాతాను యొక్క అనుచరులు, దేవుని యొక్క సేవకులకు మధ్య వైద్యం, విభేదాలు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి, ఇక్కడ చూడండి, అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా, వీళ్ళు మాట్లాడితే అందులో ఏమైపోతారు? రక్షణ పొందేస్తారు. వాళ్ళు సేవకులు మాట్లాడితే అన్ని రక్షణలోకి వస్తారు. సువార్త ప్రకటిస్తే అన్ని రక్షణలోకి వస్తారు. దేవుని వాక్యం ప్రకటిస్తే అన్ని రక్షణలోకి వస్తారు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులమై ఉన్నారు. దేవునికి ఇష్టలు కాని వారు, మనుషులకి విరోధంగా ఉన్నటువంటి వారు ఎవరు అంటే సువార్తను అడ్డుకునేవారు. ప్రజలు సువార్త మీద రక్షణ పొందలేకుండా అడ్డుపడేటువంటి వారు. వాళ్ళు ఎవరు అంటే దేవునికి ఇష్టలు కాదు పిల్లలు. వాళ్ళు ఎవరు అంటే మనుషులకు విరోధులు. దేవుని ఉగ్రత తుదమట్టు వారి మీదకి వచ్చును. వాళ్ళు ఉగ్రతలో ఉన్నారు. దేవుని ఉగ్రత క్రింద వాళ్ళు ఉన్నారు పిల్లలు. వన్ డే ఆర్ ది అదర్, ఏదో ఒక రోజు దేవుని ఉగ్రతకు వాళ్ళు గురైపోయే అవకాశాలు ఉన్నాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకొచ్చున్నారు. యేసు ప్రభు చెప్తాడు ఈ మాట. మీరు మీ తండ్రి యొక్క అపవాది అంటే అర్థం ఏంటి? మీరు అపవాది కుమారులయ్యా, మీరు అపవాది సంతానం. మీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరు. అపవాది కుమారులు మీరంతా సైతాను సంబంధులు, సైతాను సంతానము అని యేసుక్రీస్తు ప్రభువు వారితో మాట్లాడు. మీ తండ్రి నెరవేర్చే దురాశ మీలో ఉన్నాయి అంటున్నాడు. ఇలా మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. 23:33. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకోలేరు. సర్ప సంతానమా, సర్పంతో ప్రభు మాట్లాడాడు. నీ సంతానమునకును సర్ప సంతానమా, మీరెలాగా నరక శిక్షను తప్పించుకున్నారు. ఇది ఇంకొక భాగం. అయితే మళ్ళీ ఆ వచనానికి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానం. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును నీకును స్త్రీకిని. ఇక్కడ ఇంకొక భావన కూడా ఉంది. నీకును స్త్రీకిని అంటే ఈ స్త్రీ ఇంకొక భాగంలో కూడా మనకు కనబడుతుంది. ఎవరు ఆ స్త్రీ అంటే ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు కూడా స్త్రీని పోల్చబడ్డారు బైబిల్. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములు ఉండేది. చాలు.
ఈ 12వ అధ్యాయం అంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో కనబడేటువంటి స్త్రీ ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు ప్రియారు. ఇశ్రాయేల్ ప్రజలు. ఈ ఇశ్రాయేల్ ప్రజల్లో ఉంటే యేసుక్రీస్తు ప్రభువు సంతానముగా వచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలకి అపవాదికి ఆది నుండి యుద్ధాలే. మనం బైబిల్ ద హిస్టరీ ఆఫ్ ఇస్రాయేల్ చరిత్రను మనం గమనించినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు ఎదుర్కొన్నటువంటి పోరాటాలు, పొందుకున్నటువంటి అపజయాలు, వారికి కలిగినటువంటి శ్రమలు, వారు అనుభవించినటువంటి బానిసత్వము, ఇలాంటివన్నీ కూడా బైబిల్లో మనం చూస్తాం. నిర్గమకాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ఎటువంటి శ్రమలు ఇశ్రాయేల్ అనుభవించాలనేటువంటి విషయాలు మనకు కనబడతాయి. న్యూ టెస్టిమెంట్ పీరియడ్లో కూడా ఆ తర్వాత కూడా ఇశ్రాయేల్ ఎన్నో శ్రమలను అనుభవించారు, ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు. కాబట్టి సైతానుడు ఏం చేశాడంటే యూదుల పైన కూడా దాడి చేశాడు, ఇశ్రాయేల్ ప్రజల పైన కూడా దాడి చేశాడు. వారికి అపవాదికి కూడా ఎంతో భయంకరమైనటువంటి సంఘర్షణలు ప్రియారు. సరే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. వారు ఆశించిన ప్రకారం అంటే ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశానికి తీసుకుని వెళ్ళబడే సమయంలో ఆ అరణ్య మార్గంలో జరిగిన సంఘటనల గురించి ఇక్కడ పౌలు రాస్తా ఉంటాడు. జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆరుటకు లేచిని, వారిలో కొందరి వలె ఇశ్రాయేల్ ప్రజలు ప్రియులారా, వాళ్ళు కూడా విగ్రహాలు చేశారు. వ్యభిచరించినందున ఒక దినమునే 23,000 మంది కూలిపోయారు. సర్పముల వలన నశించుని, సంహారకుని చేత నశించుని. చాలు ప్రియులారా, ఈ విధంగా మనం పరిశీలిస్తే మనకు కేవలం ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఈ భాగంలోనే కాదు, కానీ దీనికి సంబంధించిన నమూనాలన్నీ ఆ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్స్ మనకు కనబడతాయి. మనం నిర్గమాకాండము, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం, దినవృత్తాంతం మొదటి గ్రంథం, 2వ గ్రంథం, రాజు మొదటి గ్రంథం, 2వ గ్రంథం, ఇవన్నీ మనం చదువుకుంటూ వెళ్ళామనుకోండి, దాంట్లో ఇశ్రాయేల్ యొక్క చరిత్ర అనేది మనకు అర్థం. కొన్ని లక్షల మంది అరణ్య మార్గంలో రాలిపోయారు. దేవునిపై తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు, దేవుణ్ణి ధిక్కరించినటువంటి వాళ్ళు, దేవుని సేవకులపై తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు, దేవుని మాటలను ధిక్కరించినటువంటి వాళ్ళు, మెనీ పీపుల్ వర్ డిస్ట్రాయ్డ్ ఇన్ ద విల్డర్నెస్. అనేక మంది అరణ్యంలోనే నశించిపోయారు. పిల్లరా, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 30వ వచనం చదవండి. 14:30 సంఖ్యాకాండం. మిమ్మును నివసింప చేయుదునని మీలో ఎవరు కూడా ప్రవేశించరు. వీళ్ళు ఎవరు కూడా, వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు సుమారు 6 లక్షల మంది, 6 లక్షల మంది జనాలు పిల్లలు. అంటే 6 లక్షల మంది అంటే నడిచేటువంటి వాళ్ళు, ఇంకా నడవనటువంటి వాళ్ళు, ముసలి ముద్దగా పిల్లలు ఇంకా చాలా మంది ఉన్నారు. అరౌండ్ 20 lakhs పీపుల్, సుమారు ఇంచుమించు 20 లక్షల ప్రజలు. ఈ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో చాలా మంది చనిపోయారు, చాలా మంది.
సరే పోయి బయటపడ్డారు కదా, అక్కడి నుంచి కానాన్లో ప్రవేశించారు. కానాన్లో ప్రవేశించిన తర్వాత అయినా ఏమైనా విజయాలు చూశారా అంటే చూశారు, కానీ తక్కువ చూశారు, ఎక్కువ చనిపోయారు. ఫిలిస్తీన్లు చంపేశారు వాళ్ళకి, అమోరీయులు, అమాలేకీయులు, మోయాబీయులు యుద్ధాలకు వెళ్ళారు. సౌలు కాలంలో ఎంతోమంది చనిపోయారు, దావీదు కాలంలో ఎంతోమంది చనిపోయారు, రాజుల కాలంలో ఎంతోమంది చనిపోయారు. కేవలం అరణ్య ప్రయాణంలో మాత్రమే కాకుండా ఆ నుంచి బయటపడిన తర్వాత కూడా చాలామంది యూదులు చనిపోయారు. హిట్లర్ కాలంలో దాదాపు 11 లక్షల మంది యూదులు హతమార్చబడ్డారు. క్రీస్తు 70లో టైటస్ చక్రవర్తి యెరూషలేము పైన దాడి చేసి ఆ దాడిలో యూదులందరూ కూడా బంధించేశారు, ముట్టడి వేశారు. దేవాలయం పడగొట్టబడింది. ఇప్పటికీ ఆ యెరూషలేములో దేవాలయం అనేది లేదు. దేవర్ స్కాటర్డ్ హియర్ అండ్ దేర్. ఆయా ప్రాంతాలకు వాళ్ళంతా కూడా చెదిరిపోవాలి. నీ సంతానమునకు ఆమె సంతానం. ఇప్పుడు మనం క్లైమాక్స్లోకి వెళ్దాం, ముగింపులోకి వస్తున్నాం. ఈ ముగింపు చాలా ప్రాముఖ్యం పిల్లలు. మళ్ళీ ఒకసారి 15వ వచనం చదువుదాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిని మీద పెట్టుకుంటున్నావు. ఇక్కడ మనం కొంచెం ఆగి ఆలోచించాలి. ఇక్కడే మనం యేసు ప్రభు కనిపిస్తుంది. ఇక్కడే మనం సిలువను మరొకసారి చూస్తాం. ఇక్కడే సిలువలో ప్రభు యొక్క మరణము, అపవాదికి అంతము అనేటువంటిది కనబడుతుంది. ప్రభువుకు విజయం, అపవాదికి అపజయం అనేది ఈ వాక్య భాగంలోనే మనం చూడగలుగుతాం. సరే, మళ్ళీ నీకును స్త్రీకు నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేశారు. చూడండి, మనం కొంచెం బాగా ఆలోచించుకున్నాం. నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేస్తున్నాం. ఆయన ఆమె సంతానము అనట్లేదు, లేక నీ సంతానము అనట్లేదు. ఏమంటున్నాడు? ఆయన నిన్ను తల మీద కొట్టు, నిన్ను తల మీద కొట్టును. ఇది యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పబడినటువంటి మాటలు. యేసు ప్రభువుకి అపవాదికి, యేసు ప్రభువుకి అపవాది యొక్క సంతానానికి మధ్య జరిగేటువంటి వైరం. 2 భాగాలు ఇందులో ఉన్నాయి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుకి అపవాదికి మధ్య ఉన్నటువంటి వైరం. ఏ స్త్రీనైతే అపవాది మోసం చేశాడో అదే స్త్రీ జాతిలో బట్టి యేసుక్రీస్తు ప్రభు ఉద్భవించాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని. స్త్రీలో నుంచే యేసుక్రీస్తు ప్రభు లోకానికి తనగా ప్రత్యక్షపరుచుకున్నాడు. నీకును ముందు చదవండి ఒకసారి. నీ సంతానమునకును ఆమె సంతానమునకును. చాలు చాలు. ఆమె సంతానము పిల్లలు అంటే నేను ఇందాక ఇశ్రాయేల్ ప్రజల గురించి కూడా నేను చెప్పాను. ఇశ్రాయేల్ ప్రజలు స్త్రీకి పోల్చబడ్డారు. ఇశ్రాయేల్ ప్రజల్లో నుండి యేసుక్రీస్తు ప్రభువు రావడం జరిగింది. అబ్రహాము ఇస్సాకును మళ్ళీ అర్పించేటువంటి ఆ సమయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ సంతానము వలన భూలోకం అంతా కూడా ఆశ్రయించాడు. అక్కడ సంతానం అనేటువంటి ఆ పదము సింగులర్ వర్డ్, అంటే ఏకవచనంలో చెప్పబడినటువంటి మాట. దాని గురించి పౌలు గలతీ పత్రికలో రాశాడు. పిల్లలు చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం. అబ్రహామునకును అతని సంతానమునకును
వాగ్దానములు చేయబడెను, ఆయన ఆయన అనేకులను గూర్చి అనేకులను గూర్చి అన్నట్టు నీ నీ సంతానములకును అని అని చెప్పక చెప్పక ఒకరి గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని. పిల్లల బైబిల్లో గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ చాలా చక్కగా రాయాలి. బైబిల్లో నిజంగా మనం చదువుతూ ఉన్నప్పుడు ప్లూరల్ ఎక్కడుందో, సింగులర్ ఎక్కడుందో, ప్యాసివ్ వాయిస్ ఎక్కడుందో, యాక్టివ్ వాయిస్ ఎక్కడుందో, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎక్కడుందో, ఇలాంటి విషయాలు చాలా చక్కగా బైబిల్లో ఉన్నాయి. నీ సంతానములకు అని కాకుండా ఒకరి గురించి చెప్పినట్టు నీ సంతానములకు అని చెప్పి ఆ సంతానము క్రీస్తు అన్నాడు. ఆ సంతానం ఎవరో కాదు, క్రీస్తు అన్నాడు. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన మడిమ మీద కొట్టు. ఈ మడిమ మీద కొట్టుట అనేటువంటిది యేసు ప్రభు యొక్క శ్రమలకు ముందు, యేసు ప్రభు యొక్క శిలువ మరణానికి ముంగుర్తు పిల్లలు. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుదాం. ఉండండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67, 68 చదవండి ఫస్ట్. మత్తయి సువార్త 26. ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిని కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని. యేసు ప్రభువును సిలువ వేసేటువంటి సమయంలో ఎంతో చిత్రవర్ణన చేశారు. ముఖం మీద ఉమ్మ వేశారు, గుద్దారు, దూషించారు, ద్వేషించారు, భయంకరంగా హింసించారు. రోమపత్రిక 15వ అధ్యాయం 19వ వచనం కూడా చదువు. కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు తీసివేసి సిలువ వేటును తీసి, ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఎంతో భయంకరంగా హింసించారు. ఆయన కాళ్ళు చేతులకు మేలు, మడిమ మీద మేలుకున్నారు. నీవు ఆయన మడిమ మీద తలకి మొలకి ఒళ్ళంతా గాయాలు, రక్తసిద్ధి, బలహీనుడిగా నిస్సహాయుడిగా యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో చనిపోయారు. ఎవ్వరు కూడా ప్రభువు పక్షమందు మాట్లాడినటువంటి వాళ్ళని ఆ శిలువ దగ్గర దాదాపు ఒక కుడివైపు దొరక, అటువంటి ఘోరాతి ఘోరంగా కిరాతకంగా యేసుక్రీస్తు ప్రభు హింసించబడి శిలువలో చనిపోయారు. చనిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. ఆయన మరణము అపజయం కాదు, మానవ జాతికి విజయాన్ని సమకూర్చింది. ఆయన మరణము విజయ సంకేతము, అపవాదికి అపజయ సంకేతము. యేసు ప్రభు ఎప్పుడైతే మరణించాడో అపవాదికి వెంటనే నాశనం అనేది వచ్చేసింది. అది మన సువార్తలో కావాలి. హెబ్రీ గ్రంథకర్త దాన్ని రాశాడు. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14, 15 వచ్చిన. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును. చాలా చాలా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును ఆయన నిన్ను తల మీద కొట్టును. ప్రభు యొక్క మరణము అపవాది యొక్క నాశనానికి కారణం. తన మరణము ద్వారా అపవాదిని నాశనం చేశాడు. పిల్లలు తల మీద కొట్టును అంటే
డెవిల్ లాస్ట్ ఆల్ పవర్స్. సైతాను తనకున్న బలాన్ని అంతా కూడా కోల్పోయాడు. ఎప్పుడైతే యేసు ప్రభు శిలువలో మరణించాడో ఆ మరణము అపవాది యొక్క నాశనానికి దారి తీసుకుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయం 8. అపవాది అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాడు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే సిలువలో మరణించాడో అప్పుడు ఈ ప్రవచనం నెరవేర్చబడింది. ఏది? ఆదికాండం 3వ అధ్యాయము 15 నుంచి. సుమారు 4000 సంవత్సరాలు పట్టింది. ఇక నీ సంతానం అన్నాడు కదా, మళ్ళా అపవాదికి సంతానం ఉంది ఇలా. ఇందాక మనం కొన్ని విషయాలు చూసాం. ఈ సంతానంలో చాలా పవర్ఫుల్ సంతానం ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఇంకా రాలే లోకంలో. వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు అంటే ప్రకటన గ్రంథంలో కనిపిస్తారు. చాలా పవర్ఫుల్ పిల్లలు. ఇంతవరకు వాళ్ళంటి వాళ్ళు అమ్మవారి తరపున ఎవరు లేరు. ఇందాక యూదులు చూసాం, ఇప్పుడు ఎంతో మంది తిరుగుబాటు చేసే వాళ్ళని చూసాం, కానీ ఇట్లాంటి ఇద్దరు ఇంతవరకు ఎవరు రాలే. ఆ ఇద్దరు ప్రకటన గ్రంథంలో మనకు కనబడతారు. ఎవరు వాళ్ళు అంటే ఒక వ్యక్తి క్రీస్తు విరోధి, రెండవ వ్యక్తి అబద్ధ ప్రవక్త. శ్రమల కాలంలో, మహాశ్రమల కాలంలో వీరిద్దరు కూడా లోకంలో చాలా భయంకరమైనటువంటి పరిణామాలను సృష్టిస్తారు. దీంట్లో ఏమో చూస్తున్నామంటే నీ సంతానమునకును ఆమె సంతానమునకును బయలు. ఆ ఇద్దరిని కూడా యేసుక్రీస్తు ప్రభు వచ్చి నాశనం చేసేస్తాడు. ఇంకా జరగలేదు. కానీ ప్రాఫెసీస్ అయితే రాయిపోతాయి. ఒక్కసారి ఆ ప్రాఫెసీస్ చూసి మనం ఇద్దాం. దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ధర్మ విరోధి అంటే యాంటీ క్రైస్ట్ అన్నమాట. క్రీస్తు విరోధి, ధర్మ విరోధి బయలుపరచబడిన ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి యేసుక్రీస్తు ప్రభు ఆ క్రీస్తు విరోధి యొక్క అధికారాన్ని కూడా తీసేస్తాడు. దీనికి సంబంధించిన ఒరిజినల్ వ్యూ ఎక్కడ మనకు కనబడుతుంది అంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నాం. గుర్రం మీద కూర్చున్న వాడంటే యేసు ప్రభు అన్నమాట. ఆ క్రూర మృగము అంటే క్రీస్తు విరోధి. ఇక్కడ క్రూర ముఖము అంటే క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. వీళ్ళిద్దరూ సైతాన్ని కాంక్షలు. వీళ్ళిద్దరిని యేసు ప్రభు ఏం చేసినా మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణములతోనే వేయపడ్డారు. అక్కడికి పెట్టేస్తుంది. గంధకములతో మండు అగ్నిగుండము అంటే నరకం. నరకం అది. ఆ ఇద్దరు కూడా అక్కడికి నెట్టివేయబడతారు. ఇవన్నీ దీనంతటి కారణము మూలం ఏంటంటే సిలువ. యేసు ప్రభు యొక్క సిలువ మరణం ద్వారా ఈ శత్రువులు అందరూ కూడా ఏమైపోయారంటే నిరాయుధులు అయిపోయారు. నిరాయుధులు అంటే ఆయుధాలను పోగొట్టుకున్నటువంటి వాళ్ళు.
ఆయుధాలను కోల్పోయినటువంటి వాళ్ళు, అధికారాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు, దే లాస్ట్ ఆల్ దేర్ పవర్స్. అంత అధికారం అంతా కూడా కోల్పోయారు. కొలస్సీ పత్రిక 2:15 సిలువ చేత జయోత్సవం, అక్కడ సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచారు. నిరాయుధులుగా ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి, ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు యేసు ప్రభు యొక్క సిలువ మరణం శత్రువుకు సంబంధించిన అదంతా కూడా ఓడిపోయింది. గత యేసు ప్రభు తన సిలువ రక్తంతో సంఘాన్ని కొని ఆ సంఘానికి పవర్స్ ఇచ్చాడు కూడా. ఆ పవర్ ఏంటో తెలుసా? ఒక్కసారి చూసి ఉంటాం. రోమపత్రిక 16:20 సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకత్రొక్కించు. సాతానును మీ కాళ్ళ క్రింద సమాధానకర్త అయినటువంటి దేవుడు శీఘ్రముగా చితకత్రొక్కించు. ఈ బండ మీద నా సంఘం పట్టింది. పాతాళలోక ద్వారములు దాని ఎదుట విలువడు. చూసారా సిలువల యొక్క శక్తి ఉంది. కాబట్టి యేసు ప్రభు యొక్క సిలువ మరణం అది ఎంతో విలువైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనాంశాలు. దాని వెనక ఎన్నో భావాలు, ఎన్నో దూరమైనటువంటి విషయాలు ఆయన ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన మీరు ప్రేమించి మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్నో మార్గానికి వీలు కట్టి పవిత్రించి ఈ సిలువ మరణము చేసినటువంటి అమూల్యమైన సత్యాలు ఇంకా గుర్తింపుగా ప్రదర్శించింది. ఈ సిలువ మరణము ద్వారా మాత్రం ఉన్నటువంటి అధికారం ఆశీర్వాదం సహాయం చేయండి. ఈ సిలువ మరణము ద్వారా మాత్రమైన పాపక్షమాపణ, విమోచన ఇవన్నీ మా ప్రభువు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్.